1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26 నుండి దీన్ని అమలు చేశారు. 1934లో భారత రాజ్యాంగ సభకు పిలిచింది ఎంఎన్ రాయ్. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బిహారీ నారాయణ్ ఇటాలిక్ స్టైల్లో చేతో కాలిగ్రాఫ్ చేశాక డెహ్రాడూన్లో ప్రింట్ చేశాడు. భారత రాజ్యాంగం చివరి ముసాయిదాకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఇందులో 2475 సవరణలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తులో 284 మంది సభ్యులు ఆమోదించి సంతకం చేశారు. జనవరి 24, 1950లో రాజ్యాంగ పరిషత్ చివరి మీటింగ్లో 399 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లు, 22 భాగాలుంటే ప్రస్తుతం 470 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లున్నాయి. 1,17,369 పదాలతో ఉన్న అతి పొడవైన రాజ్యాంగం మనది. 60 ఇతర దేశాల చట్టాలని పరిశోధించి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన పితామహుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్తారు. 1976 ఎమర్జెన్సీ టైంలో 42వ సవరణలో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు. భారత రాజ్యాంగంపై మన దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంతకం చేశాడు.